జీబీఎస్ వైరస్ బారిన పడి గుంటూరు హాస్పిటల్లో మహిళ మరణించడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. ప్రస్తుతం ఏపీలో 17 కేసులు నమోదయ్యాయి. 6 జిల్లాలకు వైరస్ విస్తరించింది. కాకినాడలో 4, గుంటూరు, విశాఖల్లో 5 చొప్పున, విజయనగరం, విజయవాడ, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఏపీలో జీబీఎస్ వైరస్తో ఒక మహిళ మృతి చెందింది. నిన్న మరో 18 కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అధికారులతో. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, అప్డేట్స్ ఏంటి? అంటే సీఎం చంద్రబాబు ఈ జీబీఎస్ మీద గులియన్ బర్రే సిండ్రోమ్ నిన్న గుంటూరు జీజీహెచ్ లో ఒక మహిళ చనిపోవడం జరిగింది. దాదాపు ఒక 18-19 కేసులు కూడా ప్రధానంగా నమోదై ఉన్నాయి. ఇంచుమించు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కొన్ని చోట్ల కాకినాడ, గుంటూరులో ఒక 5 కేసులు ఉన్నాయి. మిగిలిన విజయనగరం, విశాఖపట్నంలో ఒక్కొక్క కేసు, ఓవరాల్ గా 19 కేసులు నమోదయ్యన్న పరిస్థితి. అయితే వైద్య ఆరోగ్య శాఖ 2 రోజుల క్రితమే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 2 వెంటిలేటర్ మీద ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకరు నిన్న మరణించారు, మహిళ, 45-50 సంవత్సరాల లోపున్న మహిళ. అయితే ప్రభుత్వం దీని మీద ఎలర్ట్ అయి వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి అవగాహన కల్పించాలనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు డీటెయిల్ గా ఒక రివ్యూ కూడా చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది. అయితే దీనికి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావటం, సర్జరీలు ఎక్కువగా జరగటం, దాంతో ఈ వ్యాధిని బారిపడే అవకాశం ఉంటుంది. ఈ సిండ్రోమ్ దానివల్ల వచ్చే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న లక్షణాలు ఏంటంటే కండరాల బలహీనత దీనివల్ల వస్తుంది, తిమ్మిరిగా ఉండటం, నడవలేకపోవటం, మింగలేకపోవటం, శ్వాస ఆడకపోవటం, ఇవన్నీ లక్షణాలు ఈ వ్యాధికి జీబీఎస్ కు సంబంధించిన లక్షణాలు. అంటే అతిగా సర్జరీలు ఎవరైతే చేయించుకున్నారో, లేకపోతే శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎవరైతే ఉంటారో, ట్రామా కావచ్చు, ఇతర మెదడుకు సంబంధించిన వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కోలుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోవడం. వైద్య ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కూడా రెడీగా పెట్టింది. ఇంట్రావీనస్ అనే ఒక ఇంజక్షన్ వెంటనే చేయడం వల్ల దీనికి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. దానికి ఏదో ఉన్న టాబ్లెట్ మింగేసి తాత్కాలికంగా చికిత్స కాకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్తే కనుక వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసి దీని మీద చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం అవగాహన కూడా పెంచుకోవాలి. ఎందుకంటే కేసులు కూడా కొంచెం పెరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి దీని మీద వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఇదే సందర్భంలో రివ్యూ చేస్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి తర్వాత దీని మీద ఒక డీటెయిల్ గా రిపోర్టు, ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న దాని ప్రకారం ఎవరు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ఫెక్షన్లు, సర్జరీలు, ఈ బ్రెయిన్ సంబంధిత రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఇది అటాక్ అవుతుంది. ఒక కేసు శ్రీకాకుళంలో అప్పుడు వచ్చింది. అయితే చిన్నపిల్లలకు ఎందుకు వస్తుంది అనే దాని మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పష్టత ఇవ్వాలి. కొంత జనాల్లో అభిప్రాయం ఏంటంటే అవేర్నెస్ కూడా ఇంకా ఎక్కువగా వైద్య ఆరోగ్య శాఖ కల్పించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మరణం, వ్యాధి రావటం, కోలుకోవటం వేరే. నిన్న గుంటూరులో ఒక మరణం కూడా వచ్చింది. కాబట్టి దీని మీద ఇంకా అవేర్నెస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మరి ఎలాంటి స్పష్టత ఇస్తారు, ఈ వ్యాధి మీద జనాలకు ఏం చెప్తారు అనేది మనం చూడాల్సి ఉంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ ప్రసన్న.